మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సో కోటేశ్వరరావు గారు, మొత్తానికి బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. ఇటువైపేమో ఇప్పుడు మీరు విన్నారు మల్లయ్య యాదవ్ గారు చెప్పింది, మా సంఖ్యా బలము 38 అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడేమో వెళ్ళలేదని అంటున్నారు, వాళ్ళేమో వెళ్ళిపోయారని అంటున్నారు. అసలు ఏది కరెక్ట్? విచారణ ఏమో కొనసాగుతోంది, సుప్రీంకోర్టు చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా వస్తూనే ఉంది. ఎందుకు ఈ విచారణ ప్రక్రియ ఆలస్యం అవుతోంది? ఏంటి దీని వెనక ఉన్నంత తతంగం ఏంటంటారు? రోజా గారు, 2018లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతరులతో డేటింగ్ చేయడాన్ని, అంటే సహజీవనం చేయడాన్ని క్రిమినల్ అఫెన్స్ గా పరిగణించకూడదు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం అమల్లో ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో డేటింగ్ లో ఉన్నారు. మరి ఇది చట్టబద్ధమా, చట్ట విరుద్ధమా అంటే అది వాళ్ళేమి పార్టీ ఫిరాయింపు చేయలేదు, లేదా వాళ్ళేమి కాంగ్రెస్ తోటి ముడివేయించుకోలేదు. కలిసి ఉంటున్నారు, కలిసి పని చేస్తున్నారు, మానవతరాయ్ గారు చెప్పినట్టు. అదే మరి చట్ట ప్రకారం సమ్మతమే కదా. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే. రెండోది, మన మల్లయ్య యాదవ్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మొత్తంగా 200 మంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకేసారి చేరలేదు. ఓవర్ ఏ పీరియడ్, అంటే దాదాపు ఏడాది పైన సాగిన తర్వాత మాత్రమే ఆ సంఖ్య 12కి వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేసినట్లు స్పీకర్ గుర్తించారు. మరి అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కి ఫిర్యాదు చేసినా లేకపోతే మరొకటి చేసినా గాని ఆనాడు ఉన్నటువంటి స్పీకరు ఈ రోజు మాదిరి విచారణ ఏమీ చేయలేదు. అందుకని అప్పటికి ఇప్పటికి ఆ తేడా ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పినప్పుడు నా అభిప్రాయం ప్రకారం దానం నాగేందర్, కడియం శ్రీహరి గారు వాళ్ళ ఉద్యోగాలు అయితే పోతాయి. మిగిలినటువంటి వాళ్ళ సభ్యత్వాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అంటే మేము పార్టీ మారలేదని వాళ్ళు చెప్తున్నారు, స్పీకర్ గారు కూడా దాన్నే నమ్ముతారు. స్పీకర్ నమ్మిన తర్వాత వాళ్ళ పార్టీ మారలేదు కనుక వాళ్ళ సభ్యత్వాన్ని మేము రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి కోర్టులు కూడా ఇంకేమి చేయలేవు నాకు తెలిసినంత వరకు. లేదు వాళ్ళు పార్టీ మారారు, వాళ్ళ మీద వెయిట్ వేయాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత మొత్తుకున్నా గానీ జరిగేది ఏమి ఉండదు ఇంకా. అందుకని కొనసాగుతారంటారు. డెఫినెట్ గా కొనసాగుతారు. మానవతారాయ్ గారు చెప్పినట్టు సహజీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఆ సహజీవనం నచ్చకపోయేట్లయితే, ఆ సహజీవనం నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు అని కూడా చెప్పింది కోర్టు. అసలు పెళ్ళే లేదు, ఇంకా విడాకులే ఉంది అక్కడ. పెళ్ళే అఫీషియల్ గా అవ్వలేదు కదా ఇంకా. లీగల్ గా బాయ్ బాయ్ చెప్పుకొని నీ దారి నీది, నా దారి నాది అనుకోవడమే. అది లీగల్ గా సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకోకపోతే అది అట్లాగే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ దానం నాగేందర్ గారు ఆయన ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు కనుక తిరుగులేనటువంటి సాక్ష్యం ఫిరాయించినట్టు ఎవరు అవునన్నా కాదన్నది కనిపిస్తుంది. అదేవిధంగా కడియం శ్రీహరి గారు తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా క్యాంపెయిన్ లో ఆయన పాల్గొనడం, ఆయన ఉపన్యాసాలు అవన్నీ కూడా బలమైనటువంటి సాక్ష్యాలుగా పనికొస్తాయి. అందువల్ల వాళ్ళిద్దరు సభ్యత్వాలు మాత్రం 100% రద్దు అవుతాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా కాస్త ధైర్యవంతులు ఉన్నారు, ఓపెన్ గా ఎస్ మారానని చెప్పుకున్న వాళ్ళు అని అంటే వీళ్ళిద్దరేనేమో, కడియము దానం. వాళ్ళకి అనివార్యం అది, అంతే. మరి మిగతా 8 మంది ఎందుకు ఈ దోబూచులాట, ఉన్నాము అక్కడే ఉన్నాము, కలిసి పనిచేస్తాము, సీఎం ని కలవడం తప్ప, ఇలాంటి ఎందుకు చెప్తున్నారు? ఎస్ మేము పార్టీ మారాము అని ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు? ఇప్పుడు చట్టాన్ని అమలు జరపడానికి తీసుకునేటువంటి శ్రద్ధ మన దేశంలో చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎట్లా ఎన్ని దారులు ఉంటాయో అనేటువంటిది ఎక్కువ మంది దాన్ని ఫాలో అవుతున్నారు.
అటువంటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేదా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదా మరొక పార్టీ ఎవరైనా కానివ్వండి, అధికారానికి ఆకర్షితులైన తర్వాత ఏదో విధంగా దాని చుట్టూ తిరగటానికి ఉన్నటువంటి దొడ్డిదారులని వెతుక్కోవడం సహజంగా జరుగుతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే. అందువలన ఇప్పుడు మీరు అడిగారు మల్లయ్య యాదవ్ గారిని, మీరెందుకు యాక్షన్ తీసుకోలేదని. యాక్షన్ తీసుకుంటే వాళ్ళని రక్షించినట్టే. అదే చెప్పారు. టీఆర్ఎస్ కనుక ఆ 8 మందో 10 అడ్వాంటేజ్ అవుతుంది. యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా మారిపోతారు. తర్వాత చేయడానికి వాళ్ళకి రైట్ ఉంటది. ఏ ప్రభుత్వాన్నైనా వాళ్ళు బలపరచవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాల పాటు రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రెచ్చగొడుతూ ఎన్ని వీడియోలు పెట్టినా లేకపోతే ఎన్ని మాట్లాడినా గానీ సస్పెండ్ చేయలేదు. ఆయన పార్టీ మారారు, ఆయనతో లేరు అని తెలుసు, అయినా కానీ సస్పెండ్ చేయకుండా లేదా బహిష్కరించకుండా ఎందుకున్నారు అంటే చట్ట ప్రకారం ఆ విధంగా చేస్తే స్వేచ్ఛ వస్తుంది. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ కూడా అనుసరిస్తా ఉంది. అందుకని ఎంతకాలం ఆ విధంగా చేస్తారు. సరే, ఇంకొక విషయము కోటేశ్వరరావు గారు, ఇంకొక విషయం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం ఉప ఎన్నికలు రావు అని చెప్పారు అని అంటే దాని వెనక ఖచ్చితంగా అనర్హత వేటు ఉండదు అనే మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు విచారణకి స్పీకర్ నిర్ణయించారంటేనే, ఇప్పుడు కోర్టు ఆదేశించినప్పటికీ ఆ తతంగం జాగు చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది, దీన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించడం ద్వారా అనవసరమైనటువంటి న్యూసెన్స్ రోజు మీడియాలో లేకపోతే ఇతరత్ర చర్చల్లో ఇది ఒక సమస్యగా మారుతుంది. దానికి తెరదించాలంటే ఈ విచారణ అనేటువంటి తతంగం జరిపి ఎవరిని కూడా అనర్హులుగా ప్రకటించకుండా ఉంటే వాళ్ళు ఎట్లాగూ కాంగ్రెస్ తోనే ఉంటారు, లేదా అవసరమైనప్పుడు పిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు. ఇది స్ట్రాటజీ మనకి బహిరంగంగా కనిపిస్తుంది. కాకపోతే అఫీషియల్ గా ఎవరు చెప్పరు, అంగీకరించారు. రైట్.